హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ పచ్చి రొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యలు ములక్కాయలు అనమాట. ఈ అంతా కూడా క్లీన్ చేసేసి కడిగేసి పెట్టారనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి ఉల్లిపాయలు, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, సరిపడా ఆయిల్ పోస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్ వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కాల్చిన ఆయిల్ ఫ్రెండ్స్ ఆనియన్స్ కరివేపాకు వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పచ్చి రొయ్యలు ములక్కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ములక్కాయలు చూపించలేదు ఫ్రెండ్స్, చూపిస్తాను నేను ఇప్పుడు. ముందుగా ఇది అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇవి పచ్చి రొయ్యలు ములక్కాయలు అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా. దానికి కావాల్సిన బాగా చూపించాను కదా ఫ్రెండ్స్. అల్లం ఇది ఇక్కడ ముక్క ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ వేసి సరిపడేసి వేసారు. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మధ్యలో వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. గ్రేవీ కావాలి కాబట్టి పసుపు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్. చూడండి, పచ్చిరొయ్యలు కూడా వేసేస్తున్నాను అనమాట. ముందు దాంట్లో ఏంటంటే ఆనియన్స్ వేస్తాను కదా, సరిపడా ఆయిల్ వేస్తే అందులో ఆనియన్స్ కరివేపాకు వేస్తాం. పచ్చిమిరకాయ అంటే వేయలేదన్నమాట. పసుపు వేస్తాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన ఫ్రై అంతవరకు కూడా ఫ్రై చేసాం కదా. ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అది కూడా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ములక్కాయలు ఇవన్నీ కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కుక్ చేయాలన్నమాట. సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది వేసుకుని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ పోసేసి సరిపడా వాటర్ పోసేసి ఫ్రెండ్స్, ఇదంతా కుక్ అయిపోతుంది కదా. దాంట్లో ములక్కాయ ముక్కలు కూడా వేసేసి ఒక 10 నిమిషాల పైనే ఇది కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యలు ములక్కాయ కర్రీకి అనమాట కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నూనె ఆయిల్ చూడండి అలా పైకి వస్తుంది అన్నమాట కుక్ అవుతుంటే. దగ్గర పట్టిన ఫ్రెండ్స్. చూడండి, ఉరుకుతుంది ములక్కాయలను పచ్చి రొయ్యలు అనమాట. వాటర్ ఉంది, వాటర్ కూడా శాంతం అంతా కూడా ఆవిరి ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎగిరిపోయే ముందు మసాలా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
ములక్కాయను పచ్చిరొయ్యల కర్రీలో ఫ్రెండ్స్ ఇది వస్తుంది ఇరిగిపోయి వస్తుంది కదా, ఇందులో దించే ముందు మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట. సాంతం ఎగిరిపోతే అప్పుడు గ్రేవీ తెలుస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా మసాలా వేస్తాను అన్నమాట, పొడి మసాలా అన్నమాట, గరం మసాలా. ఇవి ములక్కాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇవి పచ్చిరొయ్యలు. కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి చిక్కబడిపోయింది అనమాట. ఇది కర్రీస్కే బాగుంటుంది అనమాట. ములక్కాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ములక్కాయ ముక్కలను పచ్చిరొయ్యలు అనమాట. కంప్లీట్ కర్రీ మొత్తం అయిపోయింది అనమాట. ములక్కాయ పచ్చిరొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఇది ముందు దీనికి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వండుతారు. మామూలుగా మా ఇంట్లో 2 రకాలుగా వండుతాం. ముందు అసలు ఆనియన్స్ను ములక్కాయ ముక్కలు ఫ్రై చేసేసి నూనెలో సరిపడా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత పచ్చిరొయ్యలు వేస్తారనమాట ఫ్రెండ్స్. ఈసారి ఏం చేస్తాం, ఇది అలా కాకుండా మామూలుగా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. మేము లాస్ట్లో మధ్యలో వేస్తాం అనమాట ములక్కాయలు. ముందు ఆనియన్స్ వేసేసి అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, పచ్చిరొయ్యలు ఇవన్నీ వేసి తర్వాత సాల్ట్ వేసి తర్వాత కారం, ఉప్పు అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. సరిపడా వాటర్ పోసేసి దించే ముందు వాటర్ పోస్తాము. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత దించే ముందు గరం మసాలా వేయాలన్నమాట. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు ములక్కాయ.